ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. హిస్లాప్ మోక్షప్రాప్తికి కొంతకాలము పట్టుట తప్పనిసరియా? సాయి మోక్షప్రాప్తికి పట్టు సమయము ఈ విధంగా చెప్పుకొనవచ్చును. ఒకరు ఆహారము తీసుకున్నటకు ఎంత సమయము పట్టుననే ప్రశ్న వేయవచ్చును. సాధారణముగా వచ్చు సమాధానము 5 నిమిషముల నుండి అరగంట వరకు అని. అది సరి అయిన సమాధానము కాదు. కడుపు నిండుటకు ఎంత సమయము పట్టునో ఆహారము తీసుకున్నటకు అంత సమయము పట్టును. హిస్లాప్ మానవుడు సహజసిద్ధముగా మోక్షగామియా? సాయి సాధన మోక్షప్రాప్తిని కలిగింపదు. సాధన రాజస తామస గుణములను శాంతపరిచి నియంత్రించును. సత్వగుణము ఎల్లప్పుడూ మోక్షగామియే. ఈ సత్వగుణము మానవుని స్వాధీనంలోనికి వచ్చిన మోక్షప్రాప్తి కలుగును. హిస్లాప్ పాశ్చాత్య దేశంలో సాధన స్వీయాభివృద్ధికి పనికి వచ్చే విధముగా భావింపబడుతున్నది. కానీ అది మారుతున్న వ్యక్తిత్వముతో ఏకత్వమును ఆపాదించుకున్నటను సూచించుతున్నది కదా. సాయి ప్రారంభములో స్వీయాభివృద్ధిని సాధించవలనే ప్రేరణ ఉండవచ్చును. నైతిక స్వభావమును శీలమును మెరుగుపరుచుకొనవలసిన అవసరము కనపడవచ్చును. కానీ దాని తరువాత స్థాయి విచారణ, వాస్తవ విషయ విచారణ, సాధనలో 10 వంతులు విచారణయే. సాధారణముగా జనులు ప్రయోగించు నేను అను దేహమును సూచించున్నది. నేను అనే పదము దేహమును సూచించుతున్నది. హిస్లాప్ మోక్షప్రాప్తి లభించు అంత్య సమయంలో భగవంతునిలో లీనమగుట. సాయిరామ్ మోక్షప్రాప్తి లభించు అంత్య సమయంలో భగవంతునిలో విలీనమగుట కాకపోవుట ఆ వ్యక్తి ఇష్టాయిష్టములపై ఆధారపడి ఉన్నదని మహాయాన బౌద్ధ మతం చెప్పుచున్నది. సాయి వ్యక్తికి విమోచన కలుగు సమయములో విలీనమగుటయా లేదా తిరిగి జన్మించుటయా అనేది ఆ వ్యక్తి అభిలాషపై ఆధారపడి ఉన్నది. భగవంతునిలో విలీనమవుటలో స్వార్థమేమీ లేదు. అది సంకుచితమవుట కాదు, విస్తరిల్లుట. సాయిరామ్.